తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన నూతన్ ఆర్ చట్టంపై అభినందనలు తెలుపుతూ కొత్త చట్టానికి స్వాగతం పలుకుతూ శుక్రవారం రాత్రి ఖమ్మంలో పూర్వ వీఆర్ఓల సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గరిక ఉపేంద్రరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గరిక ఉపేంద్రరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్త ఆరువారీ చట్టంతో లక్షలాది మంది రైతులకు సమస్యల పరిష్కారం అవుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల మంది రైతులు గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి చట్టంతో 50 లక్షల మంది బాధితులుగా మారారని గుర్తు చేశారు. వారి సమస్యలకు పరిష్కారం చూపేందుకే రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షులు గరిక ఉపేంద్రరావు, షేక్ జానీమియా, వజ్జమరావు, ధరావత్ భాస్కర్, నెల్లూరి లవన్ కుమార్, శీలం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. (2020) 10/2020 చట్టం ద్వారా ధరణి చట్టాన్ని తీసుకొచ్చిన గత ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్న యావత్ ప్రజానికానికి తీవ్ర నష్టం జరిగే విధంగా గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థను రద్దు చేశాడు. 70 లక్షల మంది రైతులు భూబాధితులుగా మారిపోయినటువంటి నేపథ్యంలో నూతనంగా ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే ఆ ధరణి చట్టాన్ని రద్దు చేసి భూభారతిని తీసుకొస్తామని చెప్పిన ఆనాడు శపథం చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టి ఈరోజు భూభారతిని తీసుకురావడం చాలా హర్షించదగిన పరిణామం. ఈరోజు రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల ప్రజలకు ఉపయోగపడే విధంగా భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఆమోదం కూడా చేసినటువంటి శాసనసభ వర్గానికి మొత్తానికి కూడా తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు యావత్ రాష్ట్రంలో ఉన్న ప్రజానికం మొత్తం రైతులందరూ కూడా చాలా సంభ్రమాశ్చర్యాలలో ఉన్నారు. ఈరోజు నూతన ప్రభుత్వానికి స్వాగతం పలుకుతున్నారు. సంతోషంగా ఉన్నది. ఈరోజు సమస్త ప్రజలకు, సమస్త రైతులకు కూడా 70 లక్షల మంది రైతులకు కూడా ఉపయోగపడే విధంగా, స్థానికంగానే న్యాయం జరిగే విధంగా ఈ చట్టాన్ని రూపకల్పన చేసినందుకు, ఈరోజు తీసుకొచ్చినందుకు కూడా రేవంత్ రెడ్డి గారికి, రెవెన్యూ మినిస్టర్ గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారికి, యావత్తు మంత్రివర్గానికి కూడా మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ చట్ట రూపకల్పనలో భూమి శ్రీనుడి గారు, అట్లాగే లచ్చిరెడ్డి గారు, ఇంకా ఉన్నతాధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, రెవెన్యూ మినిస్టర్ గారు అహర్నిశలు కష్టపడ్డారు. వారికి DCA డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్, TCTA తహసీల్దార్ల అసోసియేషన్, ఇంకా కష్టపడినటువంటి స్వాగతించినటువంటి ప్రతి ఉద్యోగ సంఘానికి, ఉద్యోగులకు అందరికి కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. సమస్త ప్రజలకు, సమస్త ప్రజాప్రతినిధులకు కూడా మేము స్వాగతం పలుకుతా ఉన్నాం. ఈ నూతన రెవెన్యూ చట్టం వల్ల సమస్త ప్రజలకు త్వరగా పరిష్కారమయ్యే విధంగా సమస్యలు ఉన్నాయి. అందుకని చట్టాన్ని మేము స్వాగతిస్తూ ఈరోజు సంబరంగా కేక్ కట్ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలతో ముని తేలుతా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి స్వాగతం పలుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈ ధరణి వ్యవస్థ తీసుకొచ్చి అనేక మంది రైతులకి కష్టాలు పాలు చేసింది. దాన్ని మా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మేము తిరిగి ఈ ధరణిని మొత్తం రద్దు చేసి మేము కొత్తగా ఒక నూతన చట్టాన్ని తీసుకొస్తున్న విధంగా నూతన ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు అన్నమాట నిలబెట్టుకొని ఈరోజు కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని అసెంబ్లీలో ఆమోదింపజేయడం జరిగింది. దీనివల్ల మేము పూర్వ వీఆర్ఓలుగా మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల మంది రైతులు, అదేవిధంగా 4 కోట్ల ప్రజానీకం అంతా సంతోషాలని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మేమంతా పూర్వ వీఆర్ఓల సంఘం, రాష్ట్ర వీఆర్ఓల సంక్షేమ సంఘం తరఫున ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా యావత్తు తెలంగాణ